నేను కళ్ళు అంటించాను నెత్తికల్లుడు ఇది బూ ఇది బూ ఇది బూ ఇది బ్లాక్ ఇది బూ ఇది బాట్లు సేమ్ కలర్ బాబాయ్ ఇది నా సేమ్ గ్రో క్లబ్ బైసికల్స్ అనేవి బెంగళూరులో సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ హైదరాబాద్లో ఫస్ట్ టైం దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు రౌడీ రోహిణి. చాలా రోజులైంది కదా వీడియో చూసి. వరలక్ష్మి వ్రతం తర్వాత మళ్ళీ ఇదే వీడియో బికాజ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. మా అన్న కొడుకు వచ్చి చాలా రోజులు అవుతుంది అండ్ మా తమ్ముడు ఉన్నారు, ఇంట్లో చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒకేసారి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను ఒక డెసిషన్ తీసుకున్నా. అదేంటంటే మా బుడ్డోడికి బైసికల్ కొందామని డిసైడ్ అయ్యాను. అండ్ అలాగే మా తమ్ముడికి, నాకు ఇక్కడ యూసేస్కి ఇప్పుడు సైక్లింగ్ చాలా ఫేమస్ అయిపోయింది, అందరూ సైక్లింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో మేము కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి మంచి బైసికల్స్ ఆర్డర్ చేస్తాను. ఐ విల్ షో యూ. అండ్ ఈ సైకిల్స్ చూపించిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని చెప్పేసి వాళ్ళ రియాక్షన్స్ కూడా చూడాలని నాకు ఉంది. సో చూసేద్దామా, లెట్స్ గో. సో చూసారు కదా సైకిల్స్ అన్ని ఇంటికి డెలివరీ అయిపోయినాయి. సో వాటిని మీరు ప్రాపర్గా చూడలేదు కాబట్టి ఫస్ట్ మీకైతే క్లియర్గా చూపిస్తాను ఎలా ఉన్నాయి సైకిల్స్, ఎంత బాగున్నాయని చెప్పేసి. నాకైతే క్వాలిటీ అద్దిరిపోయింది, నాకు బాగా నచ్చాయి అసలు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ, మెయిన్గా చిన్నపిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఫ్రంట్ బాస్కెట్తో. సో ఇప్పుడు క్లియర్గా మీకు బైసికల్స్ చూపించి తర్వాత మా వాళ్ళని ఎంటర్ చేస్తాను. లెట్స్ క్యాచ్ దేర్ సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, రెడీ? సైకిల్స్ చూసారా, ఒకేసారి 4 ఆర్డర్ చేసుకున్నాను. అంత మంచి వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. సో మీ అందరికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. వీళ్ళకి ఇచ్చినట్టే మీ ఇంట్లో పిల్లలకో లేకపోతే మీ ఫ్రెండ్స్కో, మీ బ్రదర్స్కో, మీ సిస్టర్స్కో కొని హ్యాపీగా అవ్వచ్చు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. చూసారా, ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను అనుకుంటున్నారు? grow.club అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. నేను రీసెంట్గా ఏదో ఇలా ఎప్పుడు సరదాగా అలా బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూసాను అనమాట, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో. చాలా బాగుంది సైకిల్. ఏంటంటే వెబ్సైట్ నుంచి అని చెప్పి బెంగళూరు చాలా ఫేమస్. దీని అడ్వాంటేజెస్ కూడా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈ సైకిల్ నాకు వెంటనే వాళ్ళకి చూపించాలని ఉంది. వాళ్ళు చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. ఓ వెయిట్, 4గురికి ఒకేసారి చూపించకుండా 1 by 1 పిలుద్దాము. ఎందుకంటే ఒకేసారి మనం అందరు సర్ప్రైజ్ ఫీల్ అయితే అసలు ఉప్పొంగిపోతాం అనమాట. సో ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. సో ఫస్ట్ అయితే మా బుడ్డోడితో స్టార్ట్ చేస్తా. ఈ సైకిల్కి కొంచెం ఏదైనా కప్పి ఎలా ఉంది అని ఇలా ఓపెన్ చేస్తాం కదా, రివీలింగ్, అలా చేసి వాడిని ఎలా ఫీల్ అవుతున్నాడో చూద్దాం. ఇది పెట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తా. మా సైకిల్ ఎక్కడ ఉంది? పద తీస్తా. బాగుందా? ఎక్కే దా. ఎవరిదా మీది సైకిల్? ఎక్కు దా. వెరీ గుడ్. వచ్చా నీకు తొక్కడం? తొక్కు. ముందు చూడు. పద. సైడ్కి కిందకి. రైట్. అటు తిప్పు. ఇటు రైట్. ఉమ్మో సాధ్వి, బాగుందా సైకిల్? నచ్చిందా? నన్ను ఎక్కించుకుంటావా? ఎక్కించుకోవా? సీట్ లేదా? ఉంటే ఎక్కించుకుంటావా? నేను ఎక్కన ఇలాగ కూర్చోనా? పోనీ. అమ్మ నన్ను వదిలేసావురా. లేదు కదా సీటు, వెనకాల సీట్ లేదు కదా. తప్పుకోమని అన్నని. తప్పుకో. ఏ కమన్ ఇక్కడ నా దగ్గరికి. అటు వెళ్ళిపోతున్నాడు. బాగా తొక్కుతున్నారు. బెల్కొట్టు. కొట్టు అట్లా. కమన్. బాగుందా?
నీకు నచ్చిందా? నచ్చిందా? గట్టిగా చెప్పాలి. పిల్లలకి నార్మల్గానే సైకిల్స్ కొనిస్తే చాలా హ్యాపీ ఉంటుంది. గ్రో క్లబ్లో ఈ సైకిల్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఈ వెబ్సైట్లో ఈ సైకిల్స్ పడేయకుండా మళ్ళీ రిటర్న్ వాళ్ళకే పంపించేసి మనం పెద్ద సైకిల్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద అన్యూసేజ్ మంత్స్ అనమాట. ఇప్పుడు 6 months వాడుకొని పంపించేసాం అనుకోండి, ఇంకో 6 months వాడలేనందుకు ఆ 6 months తగ్గట్టు డిస్కౌంట్ ఇస్తారు. అండ్ మనకి నార్మల్గా సైకిల్స్ డెలివరీ ఇస్తారు, పార్ట్స్ కొన్ని అయితే కొన్ని సైకిల్స్ పార్ట్స్ ఇస్తారు కదా. వీళ్ళు అలా కాదు, మొత్తం పార్ట్స్ అన్ని అసెంబుల్ చేసి డైరెక్ట్ సైకిల్ మన డోర్ స్టెప్ దగ్గర మనం డెలివరీ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. మనం మామూలుగా వేస్టేజ్ చాలా ప్లాస్టిక్ కానీ ఇలా దీనికి సంబంధించిన ఐటమ్స్ కానీ పడేస్తూ ఉంటాం కదా, ఆ వేస్టేజ్ కూడా తగ్గి వీళ్ళు ఏం చేస్తారు, కొత్త ఐటమ్స్ అండ్ అలాగే ఈ రీసైకిల్డ్ మెటీరియల్స్తో కొత్త సైకిల్స్ తయారు చేసి పంపిస్తారు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఉన్నాయి అండ్ ప్రైసెస్ ఆర్ వెరీ రీజనబుల్. సో గ్రో క్లబ్లో ఆర్డర్ చేసిన సైకిల్స్ గురించి మీకు కూడా నేను డీటెయిల్గా బ్రీఫ్ ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇది కిడ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. చూసారా మంచిగా ఇక్కడ ఒక చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు, మనం ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ సర్వీస్ అనేది బెంగళూరులో చాలా ఫేమస్. గ్రో క్లబ్ బైసికల్స్ అనేవి బెంగళూరులో సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ హైదరాబాద్లో ఫస్ట్ టైం దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అనమాట. ఫస్ట్ నేనే కొనుక్కుని ఉంటాను నాకు తెలిసి, బట్ చాలా నచ్చాయి పిల్లలకి కానీ మా బ్రదర్స్కి కానీ అందరికీ. సో దీంట్లో నా అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మనం కొనుక్కున్నప్పుడు సబ్స్క్రిప్షన్ ఏదైతే మనం ఫస్ట్ కొంటున్నామో సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది. అది 18 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఏదైనా పార్ట్ పాడైనా లేకపోతే ఏదైనా ఇరిగిపోయినా ఏమైనా కూడా ఎక్సెప్ట్ పంక్చర్స్ కాకుండా ఎనీ రిపేర్ వచ్చినా కూడా వాళ్ళే వచ్చి మనకి రిపేర్ చేసి ఇంటి దగ్గరే హ్యాపీగా సాల్వ్ చేసి మన కొత్త సైకిల్ మళ్ళీ కొత్తగా రెడీ చేసి వెళ్ళిపోతారు. సో 18 months వ్యాలిడిటీలో ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా మనం మంచిగా వాళ్ళనే ఇక్కడికి పిలిచి వాళ్ళు సర్వీస్ చేసి ఇచ్చి వెళ్ళిపోతారు. మెయిన్గా ఎవరికి హెల్ప్ అవుతుందంటే బిజీ ఫ్యామిలీస్ ఉంటారు కదా, షాప్కి వెళ్ళి ఆ టైం స్పెండ్ చేసి కొనుక్కొని మళ్ళీ తీసుకొచ్చి కార్లో ఇదంతా లేకుండా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ. మనం ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా మన ఇంటి దగ్గరికి ఫుల్ పార్ట్స్ అన్ని అసెంబుల్ చేసి ఇలా కొత్త సైకిల్ని జస్ట్ ర్యాపర్ ఉంటుంది పైన, మనం జస్ట్ తీసేసి యూస్ చేసుకోవచ్చు. అలా మనకి డెలివర్ చేసేస్తారు. అండ్ ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఇది కొన్నది నేను 4 years బాబుకి, ఇది 4 to 6 years పిల్లలు వాడుకోవచ్చు. 4 years కిడ్కి ఇప్పుడు వీడు కొంచెం 6 monthsలోనో 8 monthsలోనో కొంచెం పెరిగిపోయాడు అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తాం. పక్కన పడేయడం వల్ల బోల్డ్ అంత వేస్టేజ్ మనకే. గ్రో క్లబ్లోని అడ్వాంటేజ్ ఏంటంటే అలా పక్కన పడేయకుండా వాళ్ళకే రిటర్న్ చేస్తే మనం ఎన్ని మంత్స్ వాడామో అన్ని మంత్స్కి వాళ్ళు నాన్ యూసేజ్, ఇప్పుడు 6 months తీసుకొని 6 months అయింది అనుకోండి, ఇంకో 6 months వాడడం 1 yearలో నార్మల్గా. సో ఆ 6 monthsకి తగ్గట్టు డిస్కౌంట్స్ అనేవి డిపెండ్స్ ఆన్ యూసేజ్. మీరు ఎన్ని మంత్స్ యూస్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇది మోడల్ ఉంది కదా, దీని నెక్స్ట్ మోడల్ ఏమైనా కావాలన్నా లేకపోతే పిల్లోడు ఎదిగాడు కదా, ఇప్పుడు 7 to 8 years సైకిల్ కావాలనుకున్నా దీన్ని వాళ్ళకి రిటర్న్ చేసేసి మనం ఆ సైకిల్ని కొత్త సైకిల్ కొనుక్కోవచ్చు. మన సబ్స్క్రిప్షన్ అనేది మళ్ళీ ఆ సైకిల్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఇది నచ్చలేదు అనుకోండి, ఆ వేస్టేజ్ అంతా మనం పడేస్తుంటాం. ఆ పడేయడం వల్ల మన భూమిలో కలిసిపోయి మొత్తం అంతా చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దీనివల్ల అలాంటి ఏమి నష్టాలు జరగకుండా మనం రిటర్న్ చేసిన పాత సైకిల్స్ని వాళ్ళు రీసైకిల్ చేసి న్యూ మెటీరియల్స్ యూస్ చేసి మళ్ళీ సైకిల్స్ అనేవి వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అండ్ ఇన్ కేస్ మనకు వచ్చిన సైకిల్ మనకి నచ్చలేదు అనుకుంటే వితిన్ 5 days వరకు మనకి రిటర్న్ పాలసీ ఉంటుంది. 100% సాటిస్ఫాక్షన్ అనమాట. బికాస్ మనం రిటర్న్ చేసేసి ఇది నాకు నచ్చలేదండి వేరేది కావాలన్నా లేకపోతే రిటర్న్ చేసేయచ్చు కంప్లీట్గా 100%. సో అదొక యూజ్ ఉంది. సో ఇంకొక మనకి గుడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సైకిల్ని మనం ఈఎంఐలో కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది స్టార్ట్ అయ్యేది సబ్స్క్రిప్షన్ మనకి గ్రో క్లబ్లో 4500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 4500ని మనం ఒకేసారి పే చేయలేకపోతున్నాం అనుకుంటే మనం ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. ఈఎంఐ పెట్టుకుంటే ఎంత అయితే నాకు తెలిసి నెలకి 250 ఎంత అవుతుంది, ఈజీ కదా. అంటే ఒక్కసారి మనం అంత కట్టకుండా నెలకి 250 అట్లా కట్టుకొని హ్యాపీగా దీనికి పే చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా గ్రో క్లబ్లో కొనుక్కోవచ్చు. బిజీ ఫ్యామిలీస్ వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కోలేను, వెబ్సైట్లో హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఇంటికి ఇస్తారు కాబట్టి మనకి అసలు హ్యాసిల్ ఫ్రీ అనమాట. చాలామంది ఈ గ్రో క్లబ్ బైసికల్స్ని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది రెంటల్ ఏమో అని చెప్పేసి. కంప్లీట్గా న్యూ బ్రాండెడ్ బైసికల్స్ అనమాట గ్రో క్లబ్వి. అసలు రెంటల్ కాదు, కంపేర్ కూడా చేయొద్దు దాంతో. దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంకెక్కడా లేవని నా నమ్మకం. సో ఇది కంప్లీట్గా బ్రాండ్ న్యూ బైసికల్స్, నాట్ రెంటల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మా పిల్లలకి మా తమ్ముళ్ళకి అందరికైతే చాలా 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 నచ్చేసింది, ఎస్పెషల్లీ నాకు. అమ్మా సైకిల్ అందరా బాగుందా? నీ మోక్షిత్కా నీదేది? ఎవరిది నచ్చింది నీకు?
నీదే నచ్చిందా? మా వాడికి సైకిల్ సూపర్ నచ్చింది అసలు. చూడమ్మా రెడ్ కూడా బాగుంటుంది కదా నీకు. నించు తొక్కుతావా? ఇప్పుడు తొక్కడు, ఎండ ఉంది కదా. వాడు చాలా సున్నితంగా పెరిగాడు. అంటే పిల్లలు అన్నాక సున్నితంగా పెరుగుతాడు, వీడు ఇంకొంచెం అతి సున్నితం. ఏమ్మా నీకు చిన్నది ఇష్టమా పెద్దది ఇష్టమా? ఎవరు? పెద్దది ఇష్టమా? నేను చిన్నతను కదరా రే. కాదురా, సైకిల్ ఎవరుకున్నారు నీకు? మరి ఎవరిష్టం నీకు? పెద్దత్తన్న పెద్దత్త చిన్నత్త? గాడిదా సైకిళ్ళు చాక్లెట్లు కొనేది నేను, పెద్దత్త ఇష్టమా నీకు? చెప్పి ఇప్పుడు నాకు జెన్యున్గా కావాలి. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అందరి మీద పరుగు పోయింది. చెప్పు, నేను ఇష్టమా పెద్దత్త ఇష్టమా? మరి పెద్దత్తన్నా చెప్పురా. అమ్మయ్యా థ్యాంక్ యూ. బలవంతంగా చెప్పించుకున్నా అనుకుంటున్నారేమో. నేనే ఇష్టం వీడికి కదరా. ఇష్టమేనా? వీళ్ళకి బాటిల్ వచ్చింది, బాస్కెట్ వచ్చింది మంచిగా. చిన్నపిల్లల సైకిల్కి హ్యాపీ కింద తొక్కుతుందా పడిపోతా. సో ఇది మా రాహుల్ సైకిల్ కూడా చూసారు కదా. ఒకసారి నేను కూడా సైకిల్ తొక్కుతాను, కిందకి వెళ్ళిపోదాం మనం. సైకిల్ తొక్కి చాలా రోజులు అయింది, చాలా రోజులు కదా సంవత్సరాలు అయింది. ఒకసారి తొక్కుదాం. నేను ఎలా తొక్కుతాను కూడా మీకు తెలుస్తుంది, చూద్దాం రండి. అబ్బా సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేయొచ్చు ఇది. నీకు లేదు బర్త్డే సైకిల్ ఉంది అక్కడ. ఎక్కడ పెట్టావా? అక్కడ సర్ప్రైజ్. చెప్తావా బాబాయ్? సైకిల్ ఇస్తావు నాకు? అడుగో అడుగో. ఎక్కడ? అక్కడ ఉంది. నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, చెప్పేస్తున్నావు ఏంట్రా? బాబాయ్ సైకిల్ ఇవ్వు బాబాయ్, నేను కాలేజ్కి వెళ్ళి నీ సైకిల్ బాలే, ఈ సైకిలే బాగుంది. లేదు నాదే బాగుంది. చెప్పు. దీని కళ్ళు అంటించదు, రెడ్ కలర్. రెడ్ కలర్ అది బాబాయ్. ఇది బ్లూ, ఇది బ్లూ, ఇది బ్లూ. ఇది బ్లాక్, ఇది బ్లాక్ బ్లూ. ఇది బ్లాక్, ఇది బ్లూ. ఇది బ్లూ, ఇది రెడ్. ఇది చూడు, ఇది బాటిల్. బాబాయ్ నీ సైకిల్ టైప్ చూసా ఎంత సూపర్ బాబాయ్. మోటార్ సైకిల్ నీకు లేదని చెప్పు, నీకు లేదు సైకిల్. అది మోటార్ సైకిల్, అన్ని మోటార్ సైకిలే. తినేస్తా నేను. ఇట్లా కోడిని లేపినట్టు లేపుతా, అర్థమైందా? తప్పు, జాగ్రత్త. నువ్వు చెప్పు, ఇలా చెప్పు, ఇలా చెప్తావు కదా. చెప్పమంటే బాబాయ్ సైకిల్ లేదని చెప్పు. సో మా బుడ్డోడికి ఇచ్చాం కదా. ఇప్పుడు మా రాహుల్ అయితే కోర్స్ ఒక నేర్చుకుంటున్నాడు ఇక్కడ. వాడు వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు, కిందకి రమ్మని చెప్పాను. సో ఇది వాడి కోసం ఇక్కడ సరౌండింగ్స్లో తిరగడానికి అండ్ మార్నింగే సైక్లింగ్కి వెళ్ళడానికి అట్లా. సో వాడి సైకిల్ చూసి ఎట్లా రియాక్ట్ అవుతాడు, వాడికి నచ్చిందా లేదా అని చెప్పేసి చూసేద్దాం. సో వస్తున్న టైం అవుతుంది. వెల్కమ్, దిస్ ఈజ్ ఫర్ యూ. ఎప్పుడు కొన్నా? ఆర్డర్ చేసా ఆన్లైన్. ఎలా ఉంది? నచ్చిందా? బ్లూ ఇష్టమా నీకు? నాకు స్కై బ్లూ అంటే ఇది స్కై బ్లూలోకి వస్తుంది, బ్లూలోకి రాదు. బాగుందా? ట్రై చేస్తావా? అండ్ ఇక చూడు, ఇక్కడ 7 1 to 7, ఇక్కడ 1 to 3, 7 into 3 21 గేర్స్. గేర్స్ ఉంటాయి. ఈ కింద ఉన్నవి గేర్స్ చేంజ్ చేసుకుంటూ డ్రైవ్ చేయాలి. చాలా ఈజీ ఉంటుంది. అప్ ఎక్కినప్పుడు అది మనకి గట్టిగా తొక్కాలి కదా, దీనికి అట్లా అవసరం లేదు. హ్యాపీగా పెడల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ట్రై చేయి, నీ తర్వాత నేను ట్రై చేస్తే ఇవ్వాలి. ఓకే బా. చాలా రోజులైందా? దా దా దా, ఇటు చూడు, ఇటు చూడు, చూడు. తొక్కు 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 తొక్కు. నైస్. మా బాబాయ్ ఇచ్చాడు రా నీకన్నా ఫస్ట్. బాబాయ్ తొక్కుతున్నాడు కదా, నేను తొక్కుతాను అంటాడు. అరే సేమ్ కలర్ రా ఇద్దరిది, సేమ్. నేను తొక్కుతా, ఒకసారి చూద్దాం. చాలా రోజులైంది. ఓకే సైకిల్ వచ్చి ఎప్పుడో చిన్నప్పుడు తొక్కా. రెడీ? ఒరే రావట్లేదురా, పడిపో. ఒరే ఇది హైట్ ఉందిరా. ఓ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుందిరా దీనికి.
అబ్బా ఏ నైస్ రా. నేను సైకిల్ తొక్కి ఆల్మోస్ట్ ఇయర్స్ అయింది, 10 years అవుతుందేమో. మళ్ళీ మధ్యలో ఏదో జీతలు షోలో ఒక సైకిల్ కాంపిటీషన్ ఉంటే ట్రై చేసి అంతే తప్ప. ఐ లవ్డ్ ఇట్. సో గాయస్, గ్రో క్లబ్ నుంచి ఎలా ఆర్డర్ చేసుకోవాలో మీకు చూపించాను కదా. సో గ్రో క్లబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి మీ పిల్లలకో లేకపోతే ఫ్రెండ్స్కో మీకో ఎవరికైనా సైకిల్స్ కావాలనుకుంటే ఇందులో మనం బుక్ చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ కూడా చెప్పాను కదా, చాలా చాలా బాగున్నాయి. అయితే మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి వీడికి మంచిగా గేమ్స్ ఇవన్నీ చూసుకొని వచ్చేస్తాం. సీ యూ దేర్, బాయ్. అలాగా అనాలి మరి. ఆడపిల్ల అంటువేటి, నువ్వు చిన్నపిల్లాడివి నీకు కొన్నారు అంతేనా? నువ్వు చిన్నపిల్లాడు వేటి అన్నారు, అంత ఆడపిల్ల వేటి కాదు, చిన్నపిల్లాడు కాబట్టి కొనిచ్చాడు కదా. అబ్బో బాబోయ్, షూ కూడా సూపర్ అమ్మా. అమ్మో టోపీ కూడా అందరూ అబ్బో హీరో హీరో. ఫోటో తీసుకో, అంత ఫోటో తీస్తాను. స్టైల్ స్టైల్ ఉండాలి. అక్కడ నుంచి పైన జేబులు చేసుకోవాలి. ఏ బైక్ ఎక్కువ నువ్వు? కార్ ఎక్కుతావా? సరే కూర్చో అయితే మరి. స్టైల్లో మళ్ళీ నీ కారులో వెళ్ళాలి కదరా. హీరో తలకాయ ఊపుతున్నాడు. స్టైల్ అడిచాడు. ఫోటో జేబులు చెయ్యి. స్టైల్ నిలబడా, స్టైల్ హీరోలాగా ఉండాలి, దిగ్గలాగా. చూడు ఏంటో నవ్వు. సూపర్ హీరో. నువ్వు పెంచుకున్నావు ఇది ఎట్రా? టిష్యూ ప్లేట్ తుడుచుకో. టిష్యూతో ప్లేట్ క్లీన్ చేయి. ఇలా ఇలా క్లీన్ చేయి. ఏం చేస్తున్నావు? తీసుకో. ఎవరిదే స్పూన్? నాకు నాకు మరి నానికి అలా కాదు. తాతయ్యకి ఎందుకు లేదంటుంది అడుగు నాని. చూడు చిన్నత్తకమ్మా, చిన్నత్తకి స్పూను ఏవమ్మ ఇక్కడ. అమ్మో బాబోయ్. ఈ బాబాయ్కి ఒకటి, సంధ్యా పిన్నికి ఏమన్నా అందరికి ఇచ్చింది. అమ్మా రాహుల్ బాబాయ్కి, రాహుల్ బాబాయ్ సరే తెస్తారు. రాహుల్ బాబాయ్కి స్పూన్ ఇమ్మను. రాహుల్ బాబాయ్కి ఇవ్వా. ఓకేనా? ఓకేనా? సరే అను. అమ్మో అమ్మ నాని తీసుకుంది. తాతయ్యకి ఇమ్మను. తాతయ్య ప్లేట్లో పెట్టమను. తాతయ్య ప్లేట్లో పెట్టమను. తాతయ్య ప్లేట్లో పెట్టింది రాని స్పూను. సాది ఏం తింటావమ్మా? ఎక్కడ పడేయాలి? ఇక్కడ సైడ్కి పెట్టు. అది ఆకలిస్తుందా? అవునా? నీకు ఫిష్ తింటావా? ఫిషా? ఏంటి చిన్నత్త? చిన్నత్త ఏది అడుగు. ఇదిగో ఏముంది? వాడికి పెట్టలేదా ఫిష్?
బాగుందా సాధ్విన్? సాధ్విన్ ఎలా ఉంది? సాధ్విన్ ఎలా ఉంది? బాగుందా? కాదు, తాతయ్యకి నాని పెట్టలేదు కదా? పెట్టిందా? అడుగు, అందరూ తినేసారు. అడుగు. తినమని అందరూ తినేసారు, నాని ఒకటే ఉంది. అందరూ తినేసారు. నానమ్మ ఒక్కటే తినలేదు. ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం? హ్యాండ్ వాష్ చేసుకుంటావా? వెయిట్ 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 వెయిట్. రాహుల్ వినిపించు. ఎక్కడికి వెళ్తావు సాధ్విన్? సాధ్విన్ ఎక్కడికి వెళ్తావు? ఏం తిన్నావు? చికెన్ వదిలేదు, వదిలేదు. చికెన్, మటన్, ఫిష్ కాదు, ఫిష్. బిర్యానీ బాగుందమ్మా? అన్ని బాగున్నాయి. తాతకి పెట్టలేదా నాని? నాకు పెట్టలేదమ్మా. నానమ్మ తినేసిందా? నానమ్మ తినేసింది. బాబాయ్ నానమ్మ ముందు. సాధ్విన్ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఇంటికి పోతాను? వెళ్ళండి, ఖాళీ కదా. సాధ్విన్ అరే బట్టలు ఎవరు కొన్నారా? క్యాప్ ఉన్న బట్టలు ఇష్టమా నీకు? ఇష్టమే అమ్మా. నీకు నేను ఇష్టమా, పెద్దది ఇష్టమా? ఇష్టమే. ఏంటి అది మీ మమ్మీ డాడీ? నువ్వే ఇష్టం, ఎందుకంటే షోలు అన్ని కొన్నావు కదా, నువ్వే ఇష్టం. మమ్మీ ఏం కొనలేదు మరి, అన్ని కొన్నావు నువ్వు, అందుకే నువ్వు ఇష్టం. డాడీ పేరు అమ్మే. రావునమ్మ. పిన్ని పేరు? ముగ్గురు పిన్నులు ఉన్నారు చెప్పు. అంటే చెప్తాడు అడిగొచ్చు. నా పేరేంటి? పెద్దత్త పేరేంటి? రాదు, అనురాధ. అది రాదు. ఈడికి రాదమ్మా, రాండం రాదు. అదే అందుకనే రానే నా అంటాడు. బాబాయ్ పేరు ఏంటమ్మా? ఈ బాబాయ్ పేరు
అమ్మ నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటమ్మా? ముజిత్ బాబా. నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? రిషిక. ఇస్కా. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఇస్కా ఏంటి? ఇస్కా. ఇసుక ఏంటి? ఇసుక అంటావు? సిగ్గేందుకు నీకు? ఎందుకని సిగ్గు? రిషిక. ఇస్కా ఇస్కా. ఇసుక ఎందుకు? రిస్క చెప్పకూడదా రిషిక పేరు? సిగ్గుపడుతున్నాడు వాడు. తప్పు. తప్పు, అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే తప్పు, అందరూ అందరు కొట్టేస్తారు, అలా మాట్లాడకూడదు. బబుల్ గేమ్ ఆడవా? బబ్బుల్ని ఆట. ఎవరు కొన్నారు నీకు బబుల్ గేమ్? బబ్బుల్ బాబు నువ్వు మరి బాబాయ్ మరి ప్రసన్న మరి మరి నాగోల్ బాబాయ్ మరి చిన్నత్త మరి సందపిన్ని నువ్వు మరి అందరూ వచ్చా. ఎవరు కొన్నారు అంటున్నా నేను. ఏరా జారిపోయా నవ్వుతున్నాడు. నీ బర్త్డే ఎప్పుడు రా? లక్ష్మో తిత్త నేను. దిగరా. ఫోన్ చూసుకో. సూపర్. సో చూసారు కదా, గ్రో క్లబ్ సైకిల్స్ అడల్ట్స్కి ఉన్నాయి అండ్ కిడ్స్ కూడా ఉన్నాయి. కిడ్స్కున్న సైకిల్స్లో గ్రో అవుతున్న కొద్దీ వాళ్ళకి ఎట్లా యూజ్ అయితే కూడా అడ్వాంటేజ్ చెప్పాను కదా. సో ఈ సైకిల్స్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా యూట్యూబ్ మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో తప్పకుండా వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి సైకిల్స్ ఆర్డర్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్, మనకి అన్నీ ఇంకా టైం వేస్ట్ అవ్వదు, ఏం వేస్ట్ అవ్వదు, డైరెక్ట్గా ఇంటికి వచ్చిస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ గ్రో క్లబ్. నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నా. తొక్కి అలసిపోయాను. సో నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ రిజల్ట్ అయితే ఉంది. సో తప్పకుండా గో అండ్ చెక్ దర్ వెబ్సైట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మర్చిపోయా, ఇంకో 2 సైకిల్స్ ఉన్నాయి కదా, వాళ్ళైతే ఇంకా రాలేదు, ఇంటికి బయటికి వెళ్ళారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా మంచి సర్ప్రైజ్లా ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రౌడీ రోహిణి.